ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9401555768 8142832186. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించగలిగితే బాధితులను కాపాడవచ్చని పలువురు వైద్యులు అన్నారు. డాక్టర్ టాన్యా 83వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు మంగమూరు రోడ్లోని బెతూన్ నర్సింగ్ హోంలో క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఐద్వా, ఒంగోలు ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో క్యాన్సర్ కారక లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించగలిగితే ప్రమాదం స్థాయి తగ్గుతుందని చెప్పారు. ప్రతి నెల క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ ఉదయని సూచించారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కారక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చాలామంది మహిళలు తనువు చాలిస్తున్నారని చెప్పారు. అవగాహన లేకపోవటం, క్యాన్సర్ అంటే భయం కలగటం లాంటివి ఉండటం వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని, మొదటి దశలోనే క్యాన్సర్ను గుర్తించగలిగితే క్యాన్సర్ నయమవుతుందని అన్నారు. బెతూన్ నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ నల్లూరి రంగారావు, డాక్టర్ ఉదయని, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ సందీప్ ప్రకాష్, ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ఎస్కే నాగూర్, రమాదేవి, ఆదిలక్ష్మి, రాజేశ్వరి తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. వాళ్ళ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ఒక మంచి ఆశయంతో, అభ్యుదయ భావాలతో కలిగినటువంటి రంగారావు గారి, టాన్యా గారు అందించినటువంటి దాన్ని వాళ్ళ ఏదైతే ఒక లక్ష్యం కోసం ఒక మంచి సమాజం, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం ఆరోగ్యం వైద్యం చూస్తూ ఉంటే పేద మధ్యతరగతికి అందని పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ హాస్పిటల్స్ నుంచి అనేక మంది పేద మహిళలకు, పురుషులకు కూడా వైద్య సేవలు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు బెతూన్ నర్సింగ్ హోమ్ నందు ప్రతి నెల 3వ శుక్రవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకు ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మన హాస్పిటల్స్ నుంచి ఉంది. దీన్ని కొనసాగించే దానికోసం ఇప్పటికీ రంగారావు గారి ఆశయాలు పొణిగిపుచ్చుకున్నటువంటి మన ఉదయని గారు, అట్లాగే పురుషోత్తమరావు గారు, వాళ్ళ ఆశయాలను కొనసాగించడానికి 3వ తరంగా డాక్టర్ సందీప్ ప్రకాష్ గారు, అట్లాగే స్వాతి గారు కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి ఆశయాలతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళని ప్రజానికం అందరూ కూడా ఈ వైద్య సేవలను అందుకొని వాళ్ళు ఇచ్చేటువంటి స్ఫూర్తిని ఇంకా 10 మందిలోకి తీసుకెళ్లే విధంగా మీ అందరూ కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఈ బెతూన్ నర్సింగ్ హోమ్ వ్యవస్థించిన డాక్టర్ రంగారావు, డాక్టర్ టాన్యా గారు కొన్ని మంచి ఉద్దేశాలతో స్టార్ట్ చేసి దాన్ని కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు అన్నమాట. చేసి దాన్ని ఫుల్ టైం సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత నేను ఉదయం వచ్చాక ఆ సేమ్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మరీ కమర్షియల్గా కాకుండా
ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఆదర్శభావంతో చేద్దామని అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తున్నాం. తర్వాత టాన్యా గారు చాలా డైనమిక్గా ఉండేవాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు, కానీ దురదృష్టవశాత్తు బ్రెస్ట్ క్యాన్సర్తో ఎర్లీగానే చనిపోయారు. సో అది బాధాకరమైన విషయం. అందుకని ఆమె గుర్తుగా ఎవ్రీ ఇయర్ మేము క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఈ నెలలో చేస్తూ ఉన్నాం అన్నమాట, ఆమె జయంతి సందర్భంగా. ఇది అందరూ ఉపయోగించుకొని దీనివల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. సో కార్యక్రమం కొనసాగించండి. క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఒకటి ఉంటాయి అని చెప్పి, క్యాన్సర్ని ముందు స్టేజ్లో కనుక్కుంటేనే వైద్యం సరిగ్గా అందుతుందని ప్రజలందరికీ తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంపు ప్రతి జయంతి రోజు మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి, ఇది 13వ సంవత్సరం జరుపుతూ ఉన్నాము. సో దీనికి ఇంకా మీరు బాగా జనాలు బాగా దీంతో మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలనేది మా ఉద్దేశం. సో క్యాన్సర్ గురించి బేసిక్గా కొంత అవగాహన ఇప్పుడు డాక్టర్ స్వాతి, డాక్టర్ దీప్తి గారు మీకు అందిస్తారు. మీరు అందరూ వింటూనే ఉంటారు. మనం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా ఒకప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఒకప్పుడు జీవనశైలి మార్పుల వల్ల వచ్చే డిసీజెస్ అంటే మనకి షుగరు, బీపీ మాత్రమే ఉండేది. ఇప్పుడు క్యాన్సర్ కూడా దానిలో చేరిపోయింది. మన లైఫ్ స్టైల్లో వచ్చే వివిధ రకాలైన మార్పులు, మన చుట్టూ ఉన్న కాలుష్యం, ఎక్కడ చూసినా కాలుష్యమే. మనం పీల్చే గాలి దగ్గర నుంచి తినే ఆహారం, తీసుకునే నీరు, అన్నిట్లోనూ ఈ కాలుష్యం వల్ల కొన్ని క్యాన్సర్స్, మన జీవిత శైలి మార్పుల వల్ల మెయిన్గా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత క్యాన్డ్ ఫుడ్ అంటే ప్రిపేర్డ్గా ఉన్న ఫుడ్ సూపర్ మార్కెట్స్లోంచి కొనుక్కొని తెచ్చుకొని తినడం. సో ఇటువంటి ఆహారపు అలవాట్లు, ఇవి కాకుండా కొన్ని దురలవాట్లు, ఎక్కువగా మితిమీరిన మద్యపానం, ధూమపానం, సో ఇలా వేరే వేరే కారణాల వల్ల అయితేనేమి ఇప్పుడు మీరు ఎటు చూసినా మీరు అందరికీ మీకు అనుభవం అయ్యే ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎట్లా అందించాలి ముందు తరాలకు అనే ఒక బాధ్యత కూడా మన ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకని అటువైపు కూడా దృష్టి సారించి దానికి మనం ఏమేం చేయగలుగుతాం పర్సనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు చేస్తేనే కొన్నాళ్ళకి అదొక ఉద్యమంలాగా వచ్చి మనకు మార్పు అనేది వస్తుంది. అంతేగాని గవర్నమెంట్ చెప్పినంత మాత్రాన ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ చేసినంత మాత్రాన ప్లాస్టిక్ వాడకం తగ్గదు కదా. సో మనం ఇండివిజువల్గా మనం కూడా మన బాధ్యత ఎంతవరకు అనేది మార్పు చేసుకుంటూ ముందుకు సాగాలని, ఇట్లాంటి అవకాశాలు మీరందరూ తప్పకుండా వినియోగించుకోవాలని ప్రార్థిస్తూ సెలవు. ప్రతి 4 నిమిషాలకి ఒక ఉమెన్కి, అంటే ఎవరైనా ఆడవాళ్ళకి ప్రతి 4 నిమిషాలకి ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనుక్కుంటున్నాము. తర్వాత ప్రతి 13 నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో మన దేశం మొత్తం మీద. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్న ఫస్ట్ సింటమ్స్ ఏంటి అంటే దానికి లక్షణాలు ఏముంటాయి? ఫస్ట్ ఏదో ఒకటి రొమ్ముల్లో మనకి ఒక మాస్ అంటాం, అంటే ఒక చిన్న గడ్డ లాంటివి తగలటం. మెయిన్గా ఏంటంటే దానికి ఏం నొప్పి అట్లా ఏమి ఉండవు, జస్ట్ గడ్డలాగా తగులుతుంది. తర్వాత ఆ గడ్డ మీద ఉన్న స్కిన్ అంటే చర్మం మీద మార్పులు రావడం, డ్రైగా అయిపోవడం, గుంటలు పడినట్టుగా అవ్వడం. తర్వాత స్కిన్ మీద అల్సర్ అంటే పుండులాగా తయారవ్వడం. తర్వాత నిప్పుల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోవడం, బ్రెస్ట్ టిష్యూ లోపలికి వెళ్ళిపోవడం. తర్వాత నిప్పుల్స్లోంచి బ్లీడింగ్ కానీ లేకపోతే పాల్లాగా కానీ ఏదైనా వేరే రకంగా డిశ్చార్జ్ అనేది రావడం. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ కూడా మన ఇండియాలో కనుక తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని వాళ్ళకి అనుమానం వచ్చిన తర్వాత 3 monthsకి వెళ్తున్నారు చాలామంది ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి. మనం ఆలస్యం చేసిన ప్రతి నెలకి ఈ జబ్బు వల్ల చనిపోయే అవకాశం అనేది 10%, అంటే 10% పెరుగుతుంది అనమాట. సో మనకి ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ అనేది ఎందుకు ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు అధిక బరువు ఉండడము, దాంతోపాటు బీపీ, షుగర్ అలాంటివి కంట్రోల్ లేకుండా ఉండడము, ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ అంటే చుట్ట కానీ, బీడీ కానీ, పాన్ పరాక్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడము, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు మేడం చెప్పినట్టు హెచ్పివి వైరస్, మరి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్, ఇది స్టమక్ అంటే జీర్ణాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్, దీంతోపాటు హెపటైటిస్ బి వైరస్, ఇది లివర్కి సంబంధించిన వైరస్ అన్నమాట. ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి సంబంధించిన వ్యాక్సిన్లు కొన్నిటికి అవైలబుల్ ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కేసులు అనేవి గణనీయంగా తగ్గించవచ్చు.